చేతుకుంది. ఎప్పుడు ఉప్మాయేనా? ఒక్కసారి కూడా పూరించేది నా మమ్మీ ఇచ్చి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డైలీ ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఈ వీడియో అండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈవినింగ్ టైంలో ఏమేం చేస్తానో ఈ వీడియోలో అయితే ఉంటుంది, చివరి వరకు చూడండి. మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లోని కుకింగ్ వీడియోస్, అలానే డైలీ రొటీన్ వ్లాగ్స్, అలానే కొన్ని వ్లాగ్స్ అనేవి పిల్లలతో కొంచెం వ్లాగ్స్ అనేవి ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే ఈవినింగ్ టైంలో బాగా 2 days నుంచి అయితే ఫీవర్ అండి. ఏం తినట్లేదు, మధ్యాహ్నం అయితే ఏం తినలేదు, మార్నింగ్ అయితే కొంచెం టిఫిన్ తిన్నారు. ఇప్పుడైతే కొంచెం బియ్యంతో అయితే జావ అయితే చేస్తున్నాను. ముందుగా అయితే జావ చేస్తాను, ఎలా చేస్తానో చూడండి. ఇక్కడైతే మావయ్య మాకైతే ఒక పడదుడు అంటే ఉండండి, అయితే తీసుకుని వచ్చి చిన్న మనవరాలను అయితే ముద్దులు ఆడుతున్నాడండి ఇక్కడ మావయ్య. భలే పెట్టింది, సిమెంట్ పడుతుంది. అలా టాబ్లెట్ వేసుకుంటా, వేసుకో. ఎంత తాగాలి? ఎన్నెమ్మలే గొప్పడు చాలు. సరేనండి, బియ్యంతో జావ అయితే చేస్తున్నాను. ఒక గొప్పడు బియ్యం చాలు. గొప్పడు బియ్యం అయితే దీంట్లోకి వేసుకొని ఇవైతే బాగా వేపుకోవాలి. చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బియ్యం బాగా వేగేంత వరకు అయితే వేపుకోవాలి. అయితే బాగా వేగాలి. మనం ఇలా కలుపుకుంటా ఉండాలండి, లేకపోతే మాడిపోయి జావ అనేది మంచిగా ఉండదు. ఎందుకంటే జ్వరం తగిలినప్పుడు ఇలాంటి జావలే కదా తాగేది. అది మంచిగా ఉండకపోతే వాళ్ళు తినలేరు, తాగలేరు కదా. త్రీ డేస్ నుంచి టిఫిన్ నాయన రొట్టెతోనే అయితే ఉంటున్నాడు. జావ కూడా కాయలేదు, ఇప్పుడే కాస్తున్నాను 3 days అయిన తర్వాత. ఇవి అయితే బాగా వేగాలి. చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనండి, ఇవైతే బాగా వేగాయి. దీంట్లోకి అయితే వాటర్ పోస్తుంది. మనం కొంచెం బియ్యం వేసుకున్నా గానీ వాటర్ అయితే వేసుకుంటాం కదండి, చాలా వరకు ఉడికిపోయి కొంచెం దగ్గర పడుతుంది.
ఎక్కువ వాటర్ ఉంటేనే మంచిది. మనకి తగినంత వాటర్ అయితే పోసుకోవచ్చు. మనం ఎంత అయితే తినగలుగుతాం అని అనుకున్నంతగా అయితే పోసుకోవచ్చు. దీంట్లోకి అయితే ఉప్పు వేసుకుందాం, టేస్టీ సరిపడా. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదండి, బియ్యం వాటర్ వేసుకున్నాం కదా, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా. బియ్యం అయితే బాగా ఉడికిపోవాలి. ఉడికేంత సేపు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఓకేనండి, అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఇంకా అయితే బాగా ఉడకాలి. చూడండి అలా తెరులుతుందో. ఇంకా బాగా తెరలాలి. అన్నం అనేది మెత్తగా అవ్వాలండి. అప్పుడైతే జావా పర్ఫెక్ట్ గా అయినట్టు. ఇంకా పలుకులుగానే ఉంది చూడండి. ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. భలే తెరలిపోతుంది. ఇంకా బాగా తెరలాలండి. వేడి వేడిగా తాగితేనే వాళ్ళకి తిన్నట్టుగా ఉంటది, తాగినట్టుగా ఉంటది. కొంచెం వాళ్ళకి కడుపులో కొంచెం ఎత్తుబడినట్టుగా ఉంటది. ఓకేనండి, జావ అయితే మంచిగా ఉడికిపోయింది. చూడండి అన్నం కూడా బాగా ఉడికింది. ఇప్పుడైతే గ్యాస్ బంద్ చేస్తున్నాను. గ్యాస్ బంద్ చేసి ఇప్పుడైతే బావకైతే పెట్టేస్తున్నానండి గిన్నెలో. జ్వరం కదండి, ఎక్కువైతే తినరు. ఏదో తింటారని మనం చేయటం కానీ కొంచెమే తింటారు. స్పూన్ పెట్టేసి బావకైతే ఇచ్చేస్తాను. ఇదిగండి, ఇదైతే బావకైతే ఇచ్చేస్తున్నాను. బావకైతే ఇచ్చేస్తున్నాను. కాదండి, వేరే దాంట్లో చేసాను. పాలేమన్నా కాగబెట్టాలా బా? వాటర్ తిను. లోపల పెట్టు, లోపల పెట్టు. గేజ్ కట్టేస్తుంది. ఆలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదండి. నాకు ఫేవరెట్ అండి ఆలులో. ఫ్రై అంటే చాలా ఇష్టం. మా అమ్మ అయితే ఫ్రై చేసి పెట్టేదన్నమాట నాకు పెళ్లి కాకముందు. ఒకవేళ నేను ఇంటికి పోయినా కానీ ఆలుగడ్డ ఇలాంటివే చేస్తుంది. మా అమ్మ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆకుకూరలు ఎక్కువగా తింటారు వాళ్ళు. మా తాతయ్యకి ఆకుకూరలు అంటే అంత ఇష్టం అనమాట. మా తాతయ్య ఆకుకూరలు బాగా తింటాడండి. ఇక మాతో కూడా ఆకుకూరలే మేము కూడా ఆకుకూరలే తినాల్సి వచ్చేది. ఏ కూరగాయలు తీసినామన్నా కానీ ఎక్కువగా బెండకాయలు, బంగాళదుంప అంటే తినడు అసలుకి. కాళ్ళ నొప్పులు అలా ఉంటాయి అని బెండకాయలు కూడా కూర అయితే చేయనీయడు, అస్సలు చేయనీయడు. పులుసు అయితేనే. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పులుసు అలానే ఆకుకూరలు బాగా ఎక్కువ వండుతారు. వాటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కదండి. మాట్లాడు చూడు, కింద కాలు బాస్పట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంది అది చూసి మాట్లాడమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేతుకుంది. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కూర చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దీంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోవాలి. ఒకసారి వేసి చూద్దాం. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. రోజు ఇంతేనండి, మార్నింగ్ లాగే ఈవినింగ్ కూడా ఇక అన్నం కూర గిన్నెలు పిల్లలే స్నానం చేయించుకోవడం, వాళ్ళని రెడీ చేసుకోవడం, వాళ్ళకి తినిపించుకోవడం, మళ్ళీ అవి కడుక్కోవడం, మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టుకొని మళ్ళీ మేము తిని మేము పడుకోవాలి. టైం అయితే అప్పటికి 10 దాటిపోద్ది. అప్పటి వరకు చేస్తానే ఉండాలి, మన ఆడవాళ్ళకి తప్పదు కదా. బయట ఎంత పని చేసి వచ్చినా గానీ మళ్ళీ ఇంట్లో పని అయితే తప్పదండి, చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. ఆయిల్ అయితే హీట్ అయింది కదండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఎండలు అయితే బాగా కాస్తున్నాయండి, బీభత్సంగా కాస్తున్నాయి ఎండలు అయితే. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు వాటర్ బదులు మజ్జిగ చేసుకొని తాగండి. మజ్జిగలో కొంచెం లెమన్, బీపీ ఉన్న వాళ్ళేమో మజ్జిగలో కొంచెం ఉప్పు లేకుండా షుగర్ వేసుకొని తాగండి. బీపీ లేని వాళ్ళు, బీపీ ఏమీ లేని వాళ్ళు అయితే ఎవ్రీథింగ్ ఏదన్నా వేసుకొని తాగ. మెయిన్ అయితే బటర్ మిల్క్ తాగండి, అలానే పెరుగన్నం తినండి, అలానే కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగండి. చిన్నపిల్లలకు కూడా తాపించండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు. ఎండలు అయితే మే నెలలో కాయాల్సిన ఎండలు కూడా ఇప్పుడే కాస్తున్నాయి. ఇప్పుడు మార్చి నెలే కదండి, ఎండలు అయితే బీభత్సంగా కాస్తున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎండాకాలం అంటే మనుషులకే కాదు కదండి, అన్ని జీవులకైతే దాహం అయితే వేస్తుంది కదా. వీలైనంత వరకు మీరు కూడా, నేనైతే మా రేకుల పైన అయితే గిన్నెలో వాటర్ పోసి అయితే పెడుతున్నాను. పిచ్చుకలకి కాకులు అవి వస్తాయి కదా, వాటికైతే పెడతా ఉన్నాను. మనకి వాటర్ అనేది మనకు తెలుసు కదండి, మనం తాగుతాము, ఎక్కడైనా తాగగలుగుతాము. కానీ అవి మనం దగ్గరగా వస్తే వాటిని ఎలగొడతాం కదా, పాపం వాటికి ఆహారం అనేది కావాలి కదా. అందుకని వాటికి కూడా కొంచెం హెల్ప్ చేయండి. అలానే 10th ఎగ్జామ్స్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్స్ రాసే పిల్లలకి కొంచెం హెల్ప్ చేయండి. ఆటోలు దొరక్క, బస్సులు అందక కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది. నేనైతే చేయలేదండి, ఎందుకంటే నేను హౌస్ వైఫ్ కదా, నేను ఎక్కడికి వెళ్ళలేను. నా నుండి ఒక సజెషన్ అనమాట. ఇలా ఎగ్జామ్ రాయక ఎంతో మంది పిల్లలు వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయండి, మంచి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఇచ్చిన యూట్యూబర్స్ ని ముందుకు నడిపించండి. మీ సపోర్ట్ ఉంటే మేమైతే చాలా వీడియోస్ తీసి పెడతాము. ఇప్పుడే స్టార్టింగ్ లో ఉన్నామండి. ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఎవరైనా తాగుతున్నట్లయితే అండి, ఓన్లీ ఫ్రిడ్జ్ లో నీళ్ళే తాగబాకండి. చన్నీళ్ళు అలానే ఫ్రిడ్జ్ లో నీళ్ళు, కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, రెండు మిక్స్ చేసుకొని తాగండి. మా బావ అయితే కూలింగ్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ లో తీసినట్టు తీసి గడ్డలుగా ఉన్నవే తాగుతాడండి. తాగటం వల్లే ఇప్పుడు జ్వరం, దగ్గు ఇలా వచ్చిందండి. లేకపోతే మంచిగా ఉండేవాడు, అసలు నైట్ అయితే నిద్రేపోలేదండి. ఆ దగ్గుతో అసలు పడుకుంటే వస్తుంది దగ్గు బాగా. నైట్ 7ంటికి స్టార్ట్ చేశారండి దగ్గు, పడుకునేసరికి 3 అయిందండి. నేను మధ్యలో లేచి హాట్ వాటర్ కాగబెట్టించాను కొంచెం. అలానే నైట్ అయితే తినలేదండి ఏమి, ఇంకా జావ కాసిచ్చాను. నైట్ 1:30కి అలా లేచి జావ కాసిచ్చారు. నైట్ అయితే నాకు పిల్లలకు కూడా నిద్ర లేదండి అసలుకి. ఎందుకని అంటారా, మా బావ అంత దగ్గు అంతగా వచ్చింది.
ఆ తగ్గటం వల్ల మా పిల్లలు కూడా ఉలిక్కిపళ్ళు ఎగుతున్నారనమాట. అంతగా వచ్చింది. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫ్రిడ్జ్ లో వాటర్ తాగండి. అంటే తాగొచ్చు, కానీ అచ్చంగా అవి కాకుండా రెండు మిక్స్ చేసుకొని తాగండి. మీడియం కూలింగ్ లో తాగండి. ఓకేనండి, ముక్కలు అయితే ఆల్మోస్ట్ వేగిపోయినాయి. దీంట్లోకి అయితే టమాటాలు అయితే వేసుకుందాం. ఒక పక్కన మా పాప కోసం అయితే పాలు కాగబెడుతున్నాను. ఒకసారి అయితే వచ్చిపోయింది, మమ్మీ మిల్క్ కావాలి అని. తాగబెట్టలేదమ్మా అనేసరికి వెళ్ళిపోయిందండి ఆడుకోవడానికి. టమాటాలు వేసుకున్నాం కదా, ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నా. ఫేవర్తో ఉండి కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడండి మా బావ. నాకు వీడియోస్ అయితే తీసేది మా బావే కదా. ఫేవర్తో ఉండి కూడా వీడియోస్ తీద్దామని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. పిల్లలతో పెట్టుకొని అసలు నాకు వీలు అవ్వదండి. నేను వీడియోస్ చేస్తున్నానంటే అది మా బావ వల్లే. చూడండి మొహం అంతా ఎలా అయిపోయిందో. 2 రోజులకే అసలు మొత్తం పేకపోయాడు. చెప్పు, ఫ్రిడ్జ్ లో నీళ్ళ తాగా అని చెప్పు. తాగమాకండి అలాగా, కొంచెం ఆ వాటర్ ఈ వాటర్ కలుపుకొని తాగండి. నాకులాగా గడ్డలు ఒక్కసారి గొంతులో తీసుకోమాకండి. తాగితే నాకులాగా బాగా వస్తుంది. తాగండి, కొంచెం లిమిట్ లో తాగండి. నైట్ అంతా తగ్గాల్సి వచ్చింది లేకపోతే మా బావలాగా కదా. కాకి కోకిల పాట అంట. చందమామ ఏది? చందమామ దగ్గరు చందమామ. ఎప్పుడు ఉప్మాయేనా? ఒక్కసారి కూడా పూరించేది నా మమ్మీ ఇచ్చి. ఓకేనండి, కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్లలకి స్నానం చేపించాలి. చికాకు చేస్తున్నారు. ఇప్పుడు అన్నం అయితే తిన్నారు. వీళ్ళకి స్నానం చేపించి పడుకోబెట్టాలి. మా చిన్న పాప మరీ అండి నిద్రకొచ్చేసింది, ఏడుస్తా ఉంది. చూడండి, వీడియో తీస్తున్నాక నా మొహంకి చూస్తుంది నేను ఏం మాట్లాడుతున్నానా అనేసి. హాయ్ చెప్తున్నాను, హాయ్. ఓకేనండి, స్నానం అయితే వీళ్ళని ఫ్రెష్ అయ్యాక అయితే చూపిస్తాను. ఓకేనండి, కర్రీ అయితే చేసేసాను. పిల్లలకి స్నానాలు చేపించి అయితే రెడీ చేశాను. చూడండి, మా చిన్న పాప అయితే పడుకుంది, పెద్ద పాప అయితే ఆడుకుంటుంది. అలానే వీళ్ళు పడుకున్న తర్వాత అన్నం అయితే కడిగి పెట్టాలి. ఇంతేనండి నా ఈవినింగ్ వ్లాగ్ అయితే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.